అది కావలసింది కాదు, దానికి క్రమశిక్షణే ఆధారం. ఆ క్రమశిక్షణ ఇవాళ లోపించింది. అందుకోసం మనం మళ్ళీ 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 వెతుక్కోవలసి వస్తుంది. ఇవాళ దేశంలో పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే, రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతమంది చనిపోతున్నారో ఇంచుమించు అంతమందిలో సగం ఆత్మహత్యల వల్ల చనిపోతున్నారు. ప్రమాదం వల్ల చనిపోతే దురదృష్టం అనుకుంటాము. అది కూడా దురదృష్టమేం కాదు, ఒళ్ళు పొగరు. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే ఒళ్ళు పొగరు. ఆసుపత్రుల్లో ఓపీ అంటారు కదా, ఒళ్ళు పొగరొస్తేనే అక్కడికి వెడతాం. అవుట్ పేషెంట్ కాదు అది. ఒళ్ళు పొగరెక్కి బండి నడిపావు, ఓపీకి వెళ్ళావు, లేకపోతే నీకు ఓపీ పనే ఉంది. ఇంకా ఓకే అంటూ ఉంటాం మనం. ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కింది, అంతకంటే వెళ్ళేది ఇక్కడ. కారణం క్రమశిక్షణ లేకపోవడమే. ఈ ఆవరణ మొత్తం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడ ఒక్క వాహనం కనపడలేదు. విద్యార్థులను అడిగితే నడుస్తారండి లేకపోతే సైకిల్ ఎక్కుతారన్నారు. బ్రహ్మలోకం అంటే ఇదేరా బాబు అన్నాను నేను. మొన్న మార్చి నెలలో ఖరగ్పూర్ ఐఐటీలో మాట్లాడాను. అక్కడ చూశాను ఈ వాతావరణం. 11,000 మంది ఉన్నారు అక్కడ. 11,000 మంది హాస్టలే, అన్నీ సైకిళ్ళే. ఎక్కడ అసలు ఆయిల్ కంపు కానీ పొగ కానీ కనపడలేదు. పొగ వాసన కానీ ఆయిల్ కంపు కానీ లేదు. అంటే మనం అనుకుంటే చెయ్యగలమండి ఖచ్చితంగా. కానీ మన మనస్సు ఎలాంటిది అంటే, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగానే వదిలింది కదా గొడవ, బండి తీసేయి అంతే, గేరు మార్చేయి. మామూలుగా ఉంటే ఒక గేర్లో పెడతాడు, ఒక పొరపాటున అమ్మాయి కనపడిందంటే గేర్లు అయిపోతాడు పైకి. ఈ రకమైన ప్రదర్శనని అమ్మాయిలను నమ్మడం మానేసి 30 ఏళ్ళు అయింది. ఇంకా అమాయకంగా ఉన్నారు అబ్బాయిలు ఇక్కడ. నువ్వు గేరు మార్చేసి స్పీడ్ పెంచినంత మాత్రం నువ్వు పెద్ద మొగాడివే నా అమ్మాయి ఏమనుకోవట్లేదు ఎక్కడ. అలాంటి అజ్ఞానంలో ఎవరు లేరు. వాళ్ళు ఇంతకంటే గేరు మార్చగలరు, వాళ్ళు ఇంతకంటే స్పీడ్ పెంచగలరు. అవకాశాలు రాక ఊరుకున్నారు అంతే. ఇప్పుడు వచ్చాక వాళ్ళు మారుస్తున్నారు, గేరు బాగా మారుస్తున్నారు. ఇప్పుడు తెలిసిపోతుంది. ఇంకా అనవసరం ఆ ప్రయత్నాలండి. మన ప్రాణం పోగొట్టుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. అన్నిటికీ మూలమైంది క్రమశిక్షణ. అది నాకు అలవాటైన మా అమ్మ ప్రార్థన ద్వారా మీకు తెలియజేద్దాం చూసి. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడా. మా అమ్మగారు 91 సంవత్సరాలు బతికారు. ఆదివారం లేదు, అనారోగ్యం లేదు, ఎప్పుడూ 4 గంటలకు లేవలసిందే. నా వయస్సు పిల్లలు ఉన్నటువంటి తల్లులందరూ అలాగే ఉండేవారు.